హాయ్ అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రెసిపీ. చికెన్ పకోడీతో పోటీ పడే మష్రూమ్ పకోడీ. చల్లని వెదర్లో వేడిగా మష్రూమ్ పకోడీ అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా మష్రూమ్ పకోడీ తయారు చేసుకోవచ్చు. ఈరోజు మన వంట మష్రూమ్ పకోడీ. ఇక్కడ మనం 200 గ్రాములు మష్రూమ్ అయితే తీసుకున్నాం. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెద్ద మష్రూమ్ 6 ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న మష్రూమ్ 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను కారం, 1/2 టీ స్పూను పసుపు, తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ అయితే వేసుకుని వీటన్నిటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న దానిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం వీటన్నిటికీ మనం వేసిన మసాలా బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో కార్న్ఫ్లోరు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా సూపర్ రెసిపీ. చికెన్ పకోడీతో పోటీ పడే రెసిపీ అన్నమాట. మష్రూమ్ పకోడీ తయారీ విధానం చూస్తున్నాము. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ చిలకరించుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది వచ్చిందనమాట. మనమైతే అస్సలు ఇక్కడ వాటరే కలపలేదు. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఈ మష్రూమ్స్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా తీసుకొని ఇందులో వాటర్ ఏమన్నా ఉంటే ఈ విధంగా చేత్తో ఇలా గిన్నెకి రాసేసి ఒకటొకటిగా ఈ విధంగా అయితే వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మష్రూమ్ పకోడీ అయితే తయారు చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ రెసిపీ అన్నమాట. ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకుండా, వేసిన వెంటనే కదపకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే ఇలాంటి జాలి గండితో కలుపుకొని ఈ మష్రూమ్ పకోడీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా రెడీ అవుతుందో మన మష్రూమ్ పకోడీ. ఇలా జాలి గంటితోటి ఈ విధంగా అయితే కలిపి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. టేస్టీ రెసిపీ. ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్ రెసిపీ. ఈ విధంగా అయితే తీసుకొని కాస్త వీటినైతే టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. ఈ విధంగానే ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ రెసిపీ. మష్రూమ్ పకోడీ తయారీ విధానం చూస్తున్నాము. హెల్దీ కూడా ఫ్రెండ్స్. మష్రూమ్ చాలా టేస్టీ రెసిపీ చూస్తున్నాము. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఫ్రెండ్స్ ఇది. వీటిని కూడా ఈ టిష్యూ పేపర్లోనే వేసేసి ఇక్కడ కొద్దిగా మసాలా అయితే మిగిలింది కదా, ఈ మసాలాలో కొన్ని జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకొని ఈ విధంగా నేరుగా చీల్చుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని ఈ మసాలాలో ఈ విధంగా అయితే కలిపి వీటినైతే ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చాలా సూపర్గా ఉంటాయి. ఆయిల్లో ఫ్రై అయితే పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వీటిని కూడా మష్రూమ్ పకోడీ పైన వేసేసుకోవాలి.
ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే మష్రూమ్ పకోడీ అయితే సూపర్గా రెడీ అయింది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. నేను చెప్పిన పద్ధతిలో తయారు చేస్తే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.